అండి, నమస్తే. వెల్కమ్ టు ఛానల్ ఉమామేశ్వరి. ఈరోజు చేయబోయే వంట రుచికరమైన కొబ్బరి పచ్చడి. దానికి కావలసిన పదార్థములు తయారు చేసే విధానం. ఇప్పుడు దానికి కావలసిన పదార్థాలు: ఒక కొబ్బరి చెక్క ఇలాగ కోరి పెట్టుకోవాలి, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, పచ్చిమిర్చి 10, కారం ఉన్నది పచ్చిమిర్చి 10, ఎండుమిర్చి 5, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర. తయారు చేసే విధానం తయారు చేసే విధానం: ముందు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 2 స్పూన్ నూనె వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. నూనె వేగాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అలాగే 5 ఎండుమిర్చి వేసుకోవాలి. ఉంటే ఒక టమాటా వేసుకోవాలండి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే పర్వాలేదు. కొబ్బరి కూర పెట్టుకునేది వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి తగినంత. చిన్న నిమ్మకాయ వేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలి. ఉంటే ఒక టమాటా వేసుకోవచ్చు, వేయట్లేదండి. ఇలాగ వేగనిచ్చాక మెత్తగా మిక్సీలో పట్టించి తాలింపు పెట్టుకోవాలి. కొబ్బరి పచ్చడి బాగుంటుంది. మరీ మెత్తగా కాకుండా గరుగు ఉండేటట్లు ఉంచుకుంటే బాగుంటుంది. పచ్చడి మెత్తగా రుబ్బాక మరీ మెత్తగా కాకుండా గరుగు ఉన్నట్టు మిక్సీ పట్టించుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. 1 అర స్పూన్ ఆవాలు వేసుకోవాలి. రెండు ఎండుమిర్చి వేసుకోవాలి. కొద్దిగా 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి.